హలో హావేస్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ అలాగే న్యూజిలాండ్ మ్యాచ్ ఉండబోతుంది. మరి ఈ మ్యాచెస్లో టీమిండియా ఏమైనా చేంజెస్ చేయబోతుందా, మరి అలాగే చూడాలి. మరి చేంజెస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఒక 50% చేంజెస్ ఉండకపోవచ్చు, మరి ఉండొచ్చు. ఎందుకంటే శివం దూబే ప్లస్ అలాగే ఫస్ట్ ఆప్షన్ ఉన్నాడు. ఎందుకంటే 2 మ్యాచెస్ ఆడాడు, 2 మ్యాచెస్ ఫ్లాప్ తీసుకున్నాడు. అతను ఒక్కడే కాదు, కొన్ని బ్యాట్స్మెన్స్ కూడా అందరూ ఫ్లాప్ అవుతూ వస్తున్నారు. కాబట్టి మరి శివం దూబేని పక్కన పెట్టే ఛాన్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే శివం దూబేని పక్కన పెట్టవచ్చు. మరి 50% ఎందుకంటే అతని ఈ 2 మ్యాచెస్ ఒక్కటే కాదు, ప్లస్ అలాగే ఐపీఎల్ సీజన్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా అతను మంచి పర్ఫార్మెన్స్ చేసి మరి టీమిండియాలో అతను చోటు సంపాదించాడు. మరి అలాగే అతను సెకండ్ హాఫ్ ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యాడో మరి అప్పటి నుంచి అతని ఫ్లాప్ షో అనేది నడుస్తూనే ఉంది. ఇప్పుడు కంటిన్యూగా అతని ఫ్లాప్ అవుతున్నాడు శివం దుబే. మరి చూడాలి, మరి అతను శివం దుబేని పక్కన పెట్టి మరి సంజు శాంసన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ అలాగే లేకపోతే యశస్వి జైస్వాల్ ఆడతారు. లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్తో వెళ్తే మాత్రం పక్కగా యశస్వి జైస్వాల్ని మన వాళ్ళు టీంలో పిక్ చేసుకుంటారు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ మరి రోహిత్ శర్మ ప్లస్ అలాగే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు జైస్వాల్ ఏమైనా ఓపెనింగ్ రావచ్చు, లేకుంటే మనం సంజు తీసుకుంటే సంజు వస్తాడా అని మనం చూడాలి. సంజు శాంసన్ తీసుకుంటే పక్కగా విరాట్ కోహ్లీని ఓపెనింగ్గా రావచ్చు, 100% ఫిక్స్. మరి జైస్వాల్ వస్తే మాత్రం జైస్వాల్ మాత్రం పక్కా తీసుకుంటారు, సంజుని తీసుకుంటారు. ప్లస్ అలాగే జైస్వాల్ మధ్య పోటీ ఉంది. మరి చూడాలి, లేకుంటే మరి టీమ్ సెక్షన్ టీమ్ మేనేజ్మెంట్ ఏమన్నా మరి శివం దుబే కూడా మరి ఇంకొక ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి పుషబుల్ బ్యాక్ చేసి మళ్ళీ అలాగే మరి టీంలో అతను కొనసాగిస్తారని చూడాలి. ఎందుకంటే మరి యూఎస్ఏ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ బాల్ ప్లేయర్స్ కూడా చాలా బాగున్నారు. కోర్ ఎంట్రస్ మెయిన్గా పటేల్ కెప్టెన్ తీసుకున్నట్లయితే హర్ప్రీత్ సింగ్ బౌలింగ్లో చాలా మంచి బౌలర్స్, వాళ్ళు మంచి బౌలింగ్ టీం యూనిట్ కూడా వాళ్ళది. ప్రతి మ్యాచ్ చాలా సూపర్గా ఆడుతున్నారు. కాబట్టి ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం చూసాం, మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కూడా. పాకిస్తాన్ కూడా అంత పెద్ద టీం కూడా వణికిచ్చి మరి సూపర్ ఓవర్ డ్రైవ్ని టైగా చేసుకొని మిగతా బ్యాట్స్మెన్స్ మిగతా టీమ్స్ అన్నీ కూడా బ్యాటింగ్లో అన్నీ అక్కడ పిచ్లో స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళు మాత్రం కిరణ్ 197 చేసి కూడా చేశారు. చేసిన తర్వాత కూడా మరి పాకిస్తాన్ కూడా 159 వాళ్ళ వికెట్స్ మాత్రం వాళ్ళు చాలా వాళ్ళకి పిచ్ మీద అవగాహన ఎంత ఉందంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళ వికెట్స్ కూడా ప్రతి మ్యాచ్లో కోల్పోవటం లేదు. మన వాళ్ళు చిన్న టీమే కదా అని మరి మన వాళ్ళు ఎలా ప్రయోగాలతో వెళ్తారో మన వాళ్ళు అంత సక్సెస్ వస్తుంది. కాబట్టి మరి టీం చాలా మన వాళ్ళు అంతే స్ట్రాంగ్గా ఇప్పుడు ఎలా అయితే పెద్ద టీమ్స్ మీద మ్యాచెస్ ఆడారో అలాగే ఈ ప్లేయింగ్ ఆడాలి. ఎందుకంటే కొంచెం మనం లేజీ చేసినా కూడా మనం మ్యాచెస్ లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి టీమిండియా కూడా కొంచెం చూసుకొని మరి యూఎస్ఏతో జాగ్రత్తగా ఆడి మరి టీంని గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ఈజీగా యూఎస్ఏతో అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి టీం ఉంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు, బౌలింగ్ కూడా కంట్రోల్ చేసుకోకపోతున్నారు. కాబట్టి సీనియర్ ప్లేయర్ మనగా కోర్ ఎండర్సన్ దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఉన్నాడు. కాబట్టి మరి శివం దుబే మళ్ళీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి ఈ పరిస్థితిలో శివం దుబేని తీసుకుంటారో, మరి అలాగే ఇన్ఫామ్లో బ్యాట్స్మెన్ ఆడుతూ ఉండలేడు. మరి అతనికి ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ ఇచ్చాడో మనకి అందరికీ తెలుసు. మరి చూద్దాం, మరి శివం దుబే ఉంటాడా, మరి ప్లస్ అలాగే సంజు ఉంటాడా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జైస్వాల్ ఉంటాడా, సంజు ఉంటాడా, లేకపోతే దుబే ఉంటాడా? ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.